నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో జనవరి మంత్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి కనుక గమనించుకుంటే హోల్ ఇయర్లో 2025లో చాలా బాగుంది. గురువు యొక్క కృపతో, గురువు యొక్క అండదండలతోటి, గురువు యొక్క దృష్టి మీ మీద, ఈ రాశి వాళ్ళ మీద ఉండటంతో అర్ధ అష్టమశని నడుస్తూ ఉన్నప్పుడే కానీ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా చక్కగా గడిపారు. అయితే ఈసారి కూడాను జనవరి మంత్ కూడా ఇదే జరగబోతుంది. ఎందుకంటే జనవరిలో ఫస్ట్ 15 డేస్ ఈ జన్మ రాశిలోని, ఈ ధనుసు రాశిలోని 4 గ్రహాలు ఉన్నాయండి. 15th తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ధనుసు రాశి వదిలిపెట్టేసి మకర రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ టైంలో ధనుసు రాశి కనుక చూసుకుంటే కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన గ్రహరీత్యా గురువు యొక్క దృష్టి ఉండటంతో మిమ్మల్ని పెద్దగా ఆటంకాలు కలిగించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఛాలెంజెస్. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్ లో వీళ్ళకి 15వ తారీఖు ముందు స్థాననాశనం, శత్రుపీడనం, అర్ధక్షయం, అఖిల విషయ భోగం. అంటే ఫస్ట్ 15 days లో మీకు అన్ని విషయాల్లో చక్కగా ఎంజాయబుల్ గా హ్యాపీగా ఉన్నప్పటికి కూడాను కొంతమందికి ఉన్న పొజిషన్ లో జాబులో ట్రస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ 15వ తారీఖు తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం, ధనచ్ఛేదం, శ్రీయం, విత్త సిద్ధిం. అంటే ధనం చక్కగా సంపాదించుకుంటారు, కానీ ధనాన్ని కూడా కోల్పోతారు ఈ రాశి వాళ్ళు. అలానే ఫైనాన్షియల్ గా మీకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీయం, అఖిల విత్త సిద్ధిం. అంటే మీకు ఏదైనా కనుక ఫైనాన్షియల్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో అవి నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఏమవుతుంది 15 days లో సూర్యుడు మారక ముందు, అంటే తర్వాత మకర రాశిలోకి వెళ్తారు. ఈ లోపు ఏం జరుగుతుందంటే సంతాపకాల అతిక్రమణ భోజనం, అంటే టయానికి భోజనం చేయకుండా కొంచెం ఏదో బాధపడుతూ ఉన్నట్టు ఉంటారు. బంధువులతోటి, మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మారిన తర్వాత కొంచెం ఇక్కడ ట్రిక్కీగా ఉంటుంది మీకు. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవేద. అంటే ఈ టైంలో మీ స్టేటస్ కి తగిన వాళ్ళతో కాకుండా తక్కువ స్టేటస్ తో ఉన్న వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. దుష్ట సంసర్గ, దుష్టులతో సమాసం చేస్తూ ఉంటారు. తద్వారా లాస్ట్ లో ఏమవుతుంది, ఏదైనా కనుక బిజినెస్ కానీ ఇంకోటి చేస్తే దాని యొక్క రిజల్ట్ మీకు సరిగా ఉండదు. ఓవరాల్ గా మనస్తాపం, శిరోవేద. అంటే అయ్యో వీళ్ళతో ఇలా పనులన్నీ చేశానని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. ఇదేమంటే మీ లైఫ్ ఈజ్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్, ఉద్ధరే ఆత్మ ఆత్మాన అని చెప్పేసి మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్డ్ గా ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం అగైన్ ఏమవుతుందంటేనండి, ఫిజికల్ గా కొంచెం హెల్త్ సరిగా లేకుండా ఉండటం. యక్ష రాక్షస పీడనం. ఈ టైంలో మీకు తెలవకుండా పిక్కలు పట్టుకోవటం, నైట్ టైం బ్యాడ్ డ్రీమ్స్ రావటం, నిద్ర పట్టకపోవటం, ఏదో బాధపడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. 15th తర్వాత అగైన్ కుజుడు కూడా అలానే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో సదా దుర్జన సంపర్క, అసత్యం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం. అంటే ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం, దుష్టులతో బ్యాడ్ కంపెనీ పెట్టేసి మీరు రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనాన్ని కోల్పోతారు. గమనించుకోండి, ధనం సంపాదించడం ఒకటి, సంపాదించుకున్న ధనాన్ని, కూడబెట్టుకున్న దాన్ని పోగొట్టకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అందరూ చేస్తారండి, బట్ రెండోది చేసే వాళ్ళు వివేకవంతులు. ఈసారి మీకు కుజుని యొక్క ప్రభావం తోటి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. శుక్రుడు మీకు 12వ స్థానంలో ఉండటంతో బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సంక్రాంతి తర్వాత శుక్రుడు మీకు విపరీతమైన యోగ్యతనిస్తున్నాడు. బుధుడు కూడా విపరీతంగా యోగ్యతని తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాల్లో 2 గ్రహాలు మీకు ఛాలెంజింగ్ గా ఉన్నా, 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని గమనించుకోవాలి. ఇక్కడ శుక్రుడు 2వ ఇంట్లో ఉండటంతో
కుటుంబ సౌఖ్యం ఆరాగం శ్రీ సల్లాపో యసత్కరం దేహ సౌఖ్యం. అంటే కుటుంబంతో బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం లేడీస్, ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్ ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వెళ్తూ ఉంటారు, అది ఇంట్లో కానీ బయట కానీ. ద సేమ్ వైస్ వర్స లేడీస్ అయితే పురుషులతో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోయి ఒక బెస్ట్ టైంలో శుక్రుడు మీకు వస్తున్నాడు. మంచి ఫుడ్ తింటూ ఉంటారు. అలానే బుధుడు రెండో ఇంట్లో ఉండటం తోటి చక్కగా తెలివితేటలుగా క్రియేటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, లేదంటే న్యూస్ రీడర్స్ లోని, యాంకర్స్ లోను, ఫిల్మ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి అంతైనా ఉంది. సో చూశారు కదండి, ఓవరాల్ గా కనుక గమనించుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ముందు ఫస్ట్ 15 days లో కొంచెం యావరేజ్ గా ఛాలెంజింగ్ గా ఉన్న, సంక్రాంతి పండుగ తర్వాత చాలా బాగా ఉంది. మిక్స్డ్ గా ఉన్నప్పటికంటే బట్ మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది. వీటికి తోడు గురు దృష్టి ఉండటంతో వేరే ఇంకా ఏమైనా గ్రహాల యొక్క ప్రభావం ఉన్నా కానీ గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలున్నా పోతాయి అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఈ యొక్క దోషాలన్నీ పోయేసి ఓవరాల్ గా కనుక చూసుకుంటే సిచ్యువేషన్స్ చాలా ఇలా కంట్రోల్లో ఉంటుంది. అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించుకొని పోయేసి మీకు కావాల్సిన సాధించుకునే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళ పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి గురువుకి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. శనికి మీకు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చదవండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇండిపెండెంట్ గా మీ యొక్క హారోస్కోప్, ఎవరికైనా భార్యాభర్త మధ్య ఇష్యూ వస్తున్నా, లేదంటే ఇన్ కేసు సంతానం ప్రాబ్లం ఉన్నా, వీటితో పాటు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామండి, మేము మా ఏజ్ 35-45 ఈ మధ్యలో కనుక ఎవరిదైనా ఏజ్ ఉండి ఓన్లీ సింగిల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండి సరిగా కనుక ధన ప్రవాహం రాకుండా ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకోండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు చండీ హోమం, చండీ పారాయణం, ఇలా ఎలాంటి సమస్య మీకున్న లైఫ్ లో మీరు స్టాగ్నేటెడ్ అయిపోయారు, ముందుకు వెళ్ళట్లేదని మీకు ఎక్కడైనా ఫీలింగ్ అనిపిస్తే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత అందులో ఖచ్చితంగా దోషాలు ఉండింటే వాటికి తగిన పరిహారాలు కూడా ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ. నేను త్రూ అవుట్ ది గ్లోబ్ పరిహారాలు, హోమాలు అన్ని చేపిస్తూ ఉంటాను. తర్వాత నా ఫీడ్బ్యాక్ పెడుతూ ఉంటారు. అవంతా నాది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పూజలు అవన్నీ మేము చేసిన వాటిలో కొన్ని ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారికి వెళ్ళందో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంట ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవడంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 days కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్ గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 days కొంచెం అన్సర్టనిటీ, ఓకే, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 days గమనించాలి. నెక్స్ట్ 15 days స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 days ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో
ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్, అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో. సో ఈ రోజు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.